రైట్. ఆదాయ పన్నుకు సంబంధించి బడ్జెట్లో మాట్లాడడానికి మనతో పాటు ఆర్థిక నిపుణులు రాఘవరెడ్డి గారు ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఎలాంటి ఊరట అనుకోవచ్చు? అంటే మనకు స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి గతంలో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కాస్త ఇప్పుడు 25,000 చేంజ్ చేయడం ద్వారా 30% స్లాబ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక 7,500 మనకు ట్యాక్స్ సేవింగ్ అవుతుందండి. తర్వాత స్లాబ్ సిస్టమ్ లో చూసుకుంటే మనం గతంలో ఉంటే 3 lakhs నుంచి వెళ్ళి 6 lakhs 3 lakhs to 6 lakhs మధ్య 5% ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఒక 1 lakh పెంచేసి 5% అంటే 3 to 7 మధ్యన 5% కే చేశారు. అంటే దీనివల్ల ఒక ₹1,00,000 మీద మనకు 5,000 అంటే 5% 5,000 రూపీస్. అండ్ ఇంకో స్లాబ్ ద్వారా 15,000 అంటే ఒక 20,000 వరకు 10 lakhs ఆదాయం ఉన్న వాళ్ళు మనకి 20,000 ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకుంటారు కదా. అంటే స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా ఒక 7,500 అండ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ద్వారా ఒక 20,000 టోటల్ గా 27,500 రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ ప్రతి ఎంప్లాయీస్ కి. దీనివల్ల ఒక 4 కోట్ల మంది ఎంప్లాయీస్ కి బెనిఫిట్ జరగబోతుంది. చెప్పండి సార్. తర్వాత మనకు వచ్చేసి ఫ్యామిలీ పెన్షన్ వచ్చేసి మనకు గతంలో 15,000 పెన్షన్ ఉన్న ఫ్యామిలీ పెన్షన్ తీసుకు మనకి ఈసారి 25,000 గా పెంచారు. దాని ద్వారా కూడా చాలా మంది బెనిఫిట్ పొందబోతున్నారు. మేజర్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మన ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోకి వచ్చేసిన పెద్ద మార్పు ఏంటంటే గతంలో వచ్చేసి మనకు అసెస్మెంట్ ఇయర్స్ అంటే ఒక 3 years బ్యాక్ వెళ్ళి పోవాలి అంటే మనం ఒక 50 lakhs ఎబోవ్ ఇన్కమ్ దాటి 10 years వరకు కూడా మనం ఇన్కమ్ ని ఎస్కేప్ అయినట్టుగా చూసి నోటీసులు చేసి 10 years బ్యాక్ వెళ్ళి కూడా అసెస్మెంట్ చేసేవాళ్ళు. సో దాన్ని ఈసారి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెరాస్మెంట్ తగ్గించడం కోసం ఇప్పుడు ప్రజెంట్ దాన్ని 5 years కి రిస్ట్రిక్ట్ చేశారు. అంటే 5 సంవత్సరాల వరకు మాత్రమే మనం బ్యాక్ వెళ్ళి మనం అసెస్మెంట్ చేయగలిగేటువంటి పవర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్ప గతంలో ఈ లిమిట్ వచ్చేసి 10 years బ్యాక్ వెళ్ళేవాళ్ళు. అంటే 5 సంవత్సరాలు తగ్గడం ద్వారా పబ్లిక్ కొంత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి నోటీసులకు కానీ హెరాస్మెంట్ కానీ కొంత రిలీఫ్ ఇచ్చినట్టుగా చెప్పవచ్చు మనం. సార్, అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కొంత వెసులుబాటు కల్పించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? స్టాండర్డ్ డిడక్షన్స్ ని వాస్తవంగా కొంత ఇప్పుడు మనకి ఏంటంటే 25,000 మాత్రమే కాకుండా ఇంకో కొంచెం పెంచితే బాగుండేదేమో, మరీ 1,00,000 వరకైనా చేస్తే బాగుండేదేమో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా చెప్పవచ్చు మనం. సో కొంత మేరకు మాత్రం రిలీఫ్ మాత్రం ఒక అట్లీస్ట్ 7,500 మాత్రం రిలీఫ్ దొరికినట్టు చెప్పవచ్చు మనం ప్రతి ఎంప్లాయీకి. సార్, అలాగే అలవెన్సెస్ కి సంబంధించి ఈ బడ్జెట్లో ఒక ఊరట అనుకోవచ్చా? కొంత వేరేకి అంటే మనం ఎంతో ఆశతో చూసినటువంటి మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మాత్రం ఇందులో ఎక్కడ కూడా పెద్దగా బెనిఫిట్ ఇచ్చినట్టు ఏం కనిపించలేదండి. కొంత జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కొన్ని వాటి మీద స్లాబ్ రేట్ తగ్గించడం తప్పించి ఎక్కడో ఒక 10-20 వేలు మాత్రమే బెనిఫిట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా బడ్జెట్ గా మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఒక బిలో మిడిల్ క్లాస్ అంటే అబౌట్ 10 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక 20 నుంచి 30 వేల ట్యాక్స్ బెనిఫిట్ తప్ప అందులో పెద్ద ప్రత్యేకత అయితే ఏం లేదండి. అలాగే పాత పన్ను విధానం కొనసాగించే వారికి ఏమైనా వెసులుబాటు ఉందనుకోవచ్చా? పాత పన్ను విధానంలో మనకు డిడక్షన్స్ లో ఏం పెంచలేదు. సెక్షన్ 80C కూడా వాళ్ళకి ముట్టుకోలేదు. ఎక్కడ కూడా ఏ బెనిఫిట్ కూడా పెంచలేదు. అంటే దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో కొత్త విధానంనే వాళ్ళు కంటిన్యూ చేసేటట్టుగా అనిపిస్తుంది మనకు. సో పాత డిడక్షన్ సిస్టమ్ తీసేసి స్లాబ్ మనకి ఏంటంటే చూడడానికి 5%, 10%, 15% పెడుతున్నారు కానీ ఎక్కడ కూడా డిడక్షన్స్ లేవు. కొత్త విధానంలో ఎక్కడ 80C సెక్షన్ చాప్టర్ 60 డిడక్షన్ తక్కువ అప్లికేబుల్ కాదు. అంటే 80C డిడక్షన్స్ అప్లికేబుల్ కాదు. కానీ ఇక్కడ కొత్త విధానం పాత విధానంకి వచ్చేసరికి మన డిడక్షన్స్ అవైలబిలిటీ ఉంది. కానీ ఎక్కడ కూడా ఈ 80C సంబంధించి 80Dకి సంబంధించిన ఎక్కడ పెంపు మాత్రం ఎక్కడ జరగలేదు. ఈ బడ్జెట్ అంతా చూసుకుంటే ఎక్కువగా ఫోకస్ మధ్యతరగతి వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు సార్? 100% అండి. మనకి ఏంటంటే ఇప్పుడు బిలో 10 lakhs ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రం పెద్ద ఊరటని చెప్పొచ్చు. ఒక 25,000 నుంచి 30,000 ట్యాక్స్ బెనిఫిట్ ప్రతి ఎంప్లాయీకి జరిగింది. ప్రతి ఇండివిజువల్స్ బెనిఫిట్ జరుగుతుంది. బిజినెస్ వాళ్ళకి వచ్చేసి ఒక 20,000 అండ్ ఎంప్లాయీస్ కి వచ్చేసి ఒక 27,500 ట్యాక్స్ బెనిఫిట్ డైరెక్ట్ గా వాళ్ళకి ఎంప్లాయీకి బెనిఫిట్ ఊరట జరిగినట్టు చెప్పవచ్చు మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 2024-25 కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది. ఆదాయ పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 2 పన్ను విధానాలలో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానంలో మాత్రమే కొన్ని మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచారు. కొత్త పన్ను విధానంలో ఎప్పట్లాగే 3 లక్షల వరకు పన్ను లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను ఉంటుంది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% పన్ను ఉంటుంది. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15% పన్ను, అలాగే 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను, 15 లక్షల పైన ఆదాయానికి 30% పన్ను వర్తిస్తుంది.